నమస్కారం చెప్తూ నేను ఇదే హాల్లో కొన్ని నెలల క్రితం సోదరుడు స్కైలాబ్ బాబు చొరవతో ఒక రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చాను. ఆ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినప్పుడు నేను బాధితుడిగా రాలేదు, ఖండించడానికి వచ్చాను. ఆ ఆ సమావేశం జరిగింది రంగరాజన్ గారి మీద వీర రాఘవరెడ్డి అనేటువంటి పేరుతో రామరాజ్య ఏ ముఠా పేరు పెట్టుకున్నారో గుర్తులేదు నాకు. రామరాజ్య ముఠా ఏదో ఆ పేరు మీద యూనిఫారాలు వేసుకుని చాలా గౌరవనీయుడైన చిలుకూరు బాలాజీ ఆలయానికి అంతటి ప్రతిష్ట తీసుకొచ్చినటువంటి గొప్ప ప్రతిభ విద్వత్తు కలిగినటువంటి, ఇంకా చెప్పాలంటే సామాజిక న్యాయం పట్ల కూడా కొంత అభిరుచి కలిగినటువంటి వ్యక్తి పైన ఎవడో అప్పటిదాకా చరిత్ర కూడా తెలియనటువంటి, అతని పేరు అంతకుముందు ఎవరు వినలేదు, చాలా అమానుషంగా ఇంట్లో చొరబడి ఆ ఇంట్లో ఆయనని చాలా హింసలకు గురి చేసి ఈడ్చి ఆయన గుండెల మీద కూర్చొని కొట్టి తన్ని ఆయనని బాధలు పెడుతూ ఒక ఆ వీడియోని చేసి ఆ వీడియోని చాలా గొప్పగా తన ఛానల్స్లో తన దగ్గర రిలీజ్ చేసుకోవటం అనేది అప్పుడు బయటకు వచ్చింది. ప్రపంచం అంతా దిగ్భ్రాంతి చెందారు, ఇట్లా సాధ్యమేనా. అయితే సోదరుడికి నేను చెప్పేది, ఈ డిమాండ్లు దాటి కూడా మనం కొన్ని డిమాండ్లు పెట్టాలని చెప్తున్నాను. ఎందుకంటే అది జరిగినప్పుడు ఆ తర్వాత ఈ వీర రాఘవరెడ్డి అనేటువంటి వాడు మట్టి మసైపోతాడు, మొత్తం అందరూ ఖండించారు, ముఖ్యమంత్రులు కూడా వచ్చారు అని అందరూ అనుకున్నారు. ఏం కాలేదు. వీర రాఘవరెడ్డి బయటకు వచ్చి దర్జాగా ప్రెస్ మీట్లు పెట్టుకున్నాడు. వీర రాఘవరెడ్డిని పిలిచేవాళ్ళు, క్రమంగా ఆయనతో మాట్లాడేవాళ్ళు వచ్చారు. అలా జరుగుతుందని నేను ఆ రోజే ఓవర్ నైట్ ఇతను అయ్యాడు. సో ఇప్పుడు దాన్ని ఎగ్జాక్ట్గా దాన్ని కంపేర్ చేయడం కరెక్టో కాదో నాకు తెలియదు. అటువంటిదే ఇది మరొక ఘటన. నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇది ప్రజా సంస్థలు, ప్రజా సంస్కృతి వర్సెస్ కశ్యప్ రెడ్డిగా చేయకండి. కశ్యప్ రెడ్డి అనేటువంటి వాడు ఈ విష సముద్రం దాంట్లో ఒక బిందువులు అంటాడు. కశ్యప్ రెడ్డిని పిలిచి ఇవాళ చాలామంది ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తున్నారు. అది మీకు తెలుసలేదు, నాకు తెలియదు. ఆయన అరెస్ట్ కాలేదు, పైపెచ్చు బయట ఛానల్స్లో దర్జాగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. వాళ్ళు అడిగేవాళ్ళు కూడా అట్లా ఎందుకు కొట్టారు, ఇంకొంచెం ఎక్కువ కొట్టచ్చు కదా, చంపొచ్చు కదా. అయితే నేను ఎందుకో బయట తీసుకెళ్ళి కొడదామని అనుకున్నాను, లేకపోతే లేదు చంపేమైనా. కింద కామెంట్స్, పైన యాంకర్ మాట్లాడే మాటలు, ఇదంతా అబెట్టింగ్ ది క్రైమ్ అని అది జడ్జి గారు ఉన్నారు కాబట్టి బాహాటగా జరుగుతుంది. అంచేత నన్ను ఇందాక ఎవరో ఇంటర్వ్యూ చేసినప్పుడే నేను లేట్గా వచ్చాను. వారికి ఏం చెప్పారంటే, కశ్యప్ రెడ్డి మీద నాకేమి వ్యక్తిగతమైన కక్ష కానీ వ్యక్తిగతమైన కోపం కానీ ఇవాళకి రాలేదు. అతను ఒక పర్వర్టెడ్ యూత్, అతను దారి తప్పినటువంటి చాలా వికృత మనస్తత్వం, మతోన్మాద వికృత మనస్తత్వం వచ్చినటువంటి కుర్రవాడు. అతను శత్రువుగా చేసుకునేంత పిచ్చివాడిని కూడా కాదు నేను. అతని వెనకాల ఏ ఐడియాలజీ ఉందో నాకు బాగానే తెలుసు. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ది ఐడియాలజీ. ఇట్ ప్రొడ్యూసెస్ కశ్యప్ రెడ్డిస్. వేల మందిని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. నేను ఒక్కొక్కడిని శత్రువు కింద పెట్టుకుని మాట్లాడే ఉద్దేశంలో లేను. ఏ యూట్యూబర్ కూర్చుని ఆయన ఇంటర్వ్యూలు చేస్తున్నాడో వాడు కశ్యప్ రెడ్డి నా ఉద్దేశం. ఎవడు కామెంట్లు చేస్తున్నాడు వాడు కూడా కశ్యప్ రెడ్డి. ఆయన కొట్టు అంటే కదా కొట్టాడు అని క్వశ్చన్లు వేస్తున్నాడు కశ్యప్ రెడ్డి. కొట్టాను కాదు, నేను ఆ రోజు నరకని కూడా చెప్పాను, చంపు అని చెప్పాను. అంటే మీరు అక్కడ చూసినటువంటి దృశ్యాలు కేవలం అక్కడ కెమెరా ముందు రికార్డ్ అయ్యి బయటకు వచ్చినవి, కెమెరా ముందు రికార్డ్ అయ్యి బయటకు రానివి, కెమెరా ముందు రికార్డ్ కానిటువంటి కూడా అక్కడ జరిగినటువంటి ఒక వైలెంట్, మోస్ట్ డివాస్టింగ్ సీన్ ఏదైతే ఉన్నదో దాంట్లో కొంత శాతం మాత్రమే బయటకు వచ్చింది తప్పితే వాస్తవంగా చాలా పెద్ద గొడవ అది. అక్కడ ఉన్న సిబ్బంది ఎవరు ఆపుతున్నా ఆగకుండా అతను గట్టిగా అరుస్తూనే ఉన్నాడు. అతన్ని బయటకు తీసుకెళ్లారు, కూర్చోబెట్టారు, అతను సంజాయించే ప్రయత్నం చేశారు. అతను మళ్ళా లోపలికి స్టూడియోలో తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత స్టూడియోలో కెమెరా ముందు మళ్ళీ అరవడం మొదలు పెడితే మీరు భౌతిక దాడి చేయించడమే కాకుండా మళ్ళీ తిట్టించే పని కూడా మొదలుపెట్టారు. నేను వెళ్ళిపోతానని అంటే, లేదు మీరు నేను లేచి మాట్లాడుతుంటే మీరు మాట్లాడద్దు, కూర్చోండి, మేము చెప్పిస్తాం అని అంటారు. అతను అందరి ముందు దుర్భాషలు ఆడుతూ ఉంటాడు. ఆ క్రమంలో అది అతను మాట్లాడినటువంటి విధానం కానీ మాటలు కానీ ఇవన్నీ కూడా బయట ప్రపంచంలో పెద్దగా తెలియలేదు. అందుకని మనము
ఏదైనా సంఘటన జరిగితే వీరరాఘవరెడ్డినో కశ్యపరెడ్డినో టార్గెట్ పెట్టుకోవడం కాదు. వీరరాఘవరెడ్డిలు కశ్యపరెడ్డిలు ఏ కేంద్రం నుంచి పుడుతున్నారో మనకు అందరికీ తెలుసు. ఆ కేంద్రాన్ని మనం టార్గెట్ చేయడానికి మొహమాటం ఏం పడక్కర్లేదని నా ఉద్దేశం. అంటే మీకు శత్రువు కనీసం ఒక స్థాయి ఉండాలి. వాడికి ఆ స్థాయి లేదు. అతన్ని శత్రువుగా పెట్టుకోవాల్సిన అవసరం మనకు లేదు. అరెస్ట్ కాలేదు అంటే అంటే లాకి సంబంధించి కూడా అతను అరెస్ట్ అయినా అది వాస్తవంగా చెప్పాలంటే జడ్జి గారు చెప్పాలి. ఎవరెవరైనా దొమ్మిలాడి ఎవరెవరైనా చెంపదెబ్బ కొడితే అది చిన్న కేసే అవుతుంది. కానీ ఒక కెమెరా ముందు లక్షల మంది చూస్తున్నప్పుడు అది చూస్తున్నారని తెలిసి కూడా కొట్టడం అనేది కొంచెం గ్రావిటీ ఎక్కువ క్రైమ్ అవుతుంది. దానికి ఎటువంటి సెక్షన్స్ పెట్టాలో నాకు తెలియదు. నాకు తెలిసి నాన్ కాగ్నిజబుల్ సెక్షన్సే పెడుతున్నారు. కాగ్నిజబుల్ సెక్షన్స్ పెట్టలేదు, వారు చూశారు. వాటికి స్టేషన్ బెయిల్స్ వస్తాయి, పెద్ద విషయం కాదు. అతను రోడ్డు మీద ఉంటాడు. మనం ఎంత ధర్నా చేసి అరెస్ట్ చేయించినా మళ్ళీ 15 రోజుల తర్వాతనే 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత బయటకు వస్తాడు. వీ మస్ట్ ఫేస్ హిమ్. ఇప్పుడు అతన్ని మనం సెంటర్డ్గా ఆలోచన చేస్తే ఇక్కడ పొరపాటు చేస్తాం. నేను నా అభిప్రాయం చెప్తున్నాను. ఈ వరుస క్రమాల ఘటన చూడండి. ఇందాక రాములు గారు చాలా పెద్దవారు, వారు హిందూ మతంలో చీలిక అన్నారు. నేను పర్సనల్గా ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్. నేను దీన్ని అంగీకరించట్లేదు. హిందూ మతంలో ఏ చీలిక లేదండి. మీరు గోధి లేదా మోదీ యొక్క భక్తులకి మీరు హిందూ మతం యొక్క స్టేటస్ దయవుంచి ఇవ్వకండి. మేము చెప్పాము, వీ రిప్రజెంట్ సనాతన ధర్మ అండ్ దే రిప్రజెంట్స్ వినాశన ధర్మ. వాళ్ళు హిందువులు కాదు, వాళ్ళు వినాశన ధర్మంలో ఉన్నారు. హిందూ మతంలో చీలికంటే మీరు అనవసరంగా వాళ్ళు వ్యాలిడేట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారని అడుగుతున్నాను నేను. వాళ్ళు హిందూ మతంలో యొక్క ఏ విలువలు రిప్రజెంట్ చేస్తున్నారు, నేను యాక్సెప్ట్ చేయను. 2 మతోన్మాదులు సమాజంలో ఇప్పుడు కూడా 2-3% ఏదో దాటరు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కార్ల్ మార్క్స్ గారు ఏం చెప్పారంటే, ఓ సిద్ధాంతం అనేది జనబాహుళ్యం యొక్క మనసుల్ని ఆకట్టుకున్నప్పుడు అది భౌతిక శక్తిగా మారుతుంది అన్నారు. ఇప్పుడు విద్వేషం అనేటువంటి ఒక ఐడియాలజీ, ఇట్స్ అన్ ఐడియాలజీ. ఐ నెవర్ సెడ్ మై ఎనిమీ ఈజ్ ఆర్ఎస్ఎస్. చాలామంది చాలాసార్లు అడిగితే ఆర్ఎస్ఎస్ అంటే ఆర్ఎస్ఎస్ నా శత్రువు కాదని చెప్పాను. అంత చిన్న టార్గెట్లు పెట్టుకొని మోదీ నా శత్రువు కాదు, బీజేపీ నా శత్రువు కాదు. ఆర్ఎస్ఎస్ యొక్క ఐడియాలజీ నా శత్రువు. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఆర్ఎస్ఎస్ కంటే పాతది. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ళు అయింది పుట్టి. ఐడియాలజీ చాలా సంవత్సరాల నుంచి హిందూ మతోన్మాదం అనేది ఉంది. ముస్లిం మతోన్మాదం, ఇస్లాం మతోన్మాదం, క్రైస్తవ మతోన్మాదం కూడా ఉన్నాయి. సంస్థలు వస్తాయి పోతాయి. మనం ఐడియాలజీతో ఫైట్ చేయాలి. ఐడియాలజీ ప్రజల మెదడును పట్టుకుంటే అది భౌతిక శక్తిగా మారుతుంది. భౌతిక శక్తి మాత్రమే ఫేస్ చేయగలుగుతుంది. భౌతిక శక్తిని మీరు పుట్టించాలంటే సామరస్యాన్ని ఒక ఐడియాలజీకి మీరు తయారు చేసి మళ్ళీ దాన్ని కోట్ల మంది, మిలియన్ల మంది మెదళ్లలోకి ఎక్కించాలి. అప్పుడు అది భౌతిక శక్తిగా మారుతుంది. ఆ భౌతిక శక్తి విద్వేష భౌతిక శక్తిని ఎదుర్కొంటుంది. నాకు అర్థమైన మార్క్స్ అది. అందువల్ల ఆ భౌతిక శక్తిని పుట్టించేటువంటి కార్యక్రమం మనం చేయాలి. అంటే విద్వేష వ్యతిరేక భావజాలాన్ని మనం తయారు చేయాలి. మనం విద్వేష వ్యతిరేక భావజాలాన్ని తయారు చేసే క్రమంలో విద్వేషాన్ని రిప్రజెంట్ చేసే శక్తులను వ్యాలిడేట్ చేయకూడదు, వాళ్ళకి గౌరవం ఇవ్వకూడదు, వాళ్ళు హిందూ మతానికి రిప్రజెంట్ చేస్తారు అనకూడదు. మొత్తంగా హిందూ మతాన్ని తిట్టే పనికి మీరు పూనుకోకూడదు. ఎందుకంటే చాలామందికి తెలియని విషయాలు నేను చాలా కాలం నుంచి చెప్తున్నాను. ఇది చాలా కాలం నుంచి నా మీద దాడి జరుగుతుంది అనేది మా సంస్థల్లో కానీ మాకు కానీ ఒక అంతర్గతమైన అంచనా, ఎనీ మూమెంట్ అని అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు వచ్చేటువంటి కాల్స్ కానీ, బయట వాతావరణం కానీ, నేను రెగ్యులర్గా విస్తారంగా మాట్లాడుతున్నప్పుడు వస్తున్నటువంటి కామెంట్స్ కానీ ఏదో ఒక రోజు మనం కొడతారు ఖాయంగా, లేదా చంపుతారని కూడా అనుకుంటున్నాం. కానీ నేను ఊహించందల్లా ఒక టీవీ డిబేట్లో ఎవరైనా కొడతారనేది ఇప్పటిదాకా తస్లీమా నస్రీన్ కేసులో ఒకసారి 20 ఏళ్ళు అయినట్టుంది. ఇక్కడ ఒక ప్రెస్ మీట్లో వాళ్ళు అటెంప్ట్ చేశారు, ఎంఐఎం వాళ్ళు ఆమె మీద చెప్పు వేసేటువంటి పని చేశారు. ఆ రోజు ఎన్ఐ గారు వాళ్ళు కండక్ట్ చేశారు, నేను కూడా ఉన్నాను దాంట్లోనూ. మేము ఇక్కడ పెద్ద ర్యాలీ పెట్టబోతే ఎల్బీనగర్లో వద్దండి, మీరు ప్రెస్ మీట్ పెట్టాం వచ్చేసేయండి అని అన్నారు. ఐ మేడ్ ఎ మిస్టేక్. నేను ర్యాలీ పెట్టి ఉండాల్సింది, చరిత్రలో చెప్పుకోవడానికి ఉండేది. మేము ర్యాలీ చేయకుండా ఓన్లీ పత్రికా సమావేశాలకు వెళ్ళాం, తప్పు చేశాం. అందువల్ల మనకి క్లారిటీ అవసరమని నేను చెప్తున్నాను. తర్వాత నా గురించి కొన్ని విషయాలు అంటే చాలామంది కొంత గందరగోళం ఉంటుంది, ఎవరు రమణమూర్తి మనం సపోర్ట్ చేయడం కరెక్టా కాదని. మొట్టమొదటి సోదరులందరికీ ఈ విషయాన్ని మద్దతు ఇవ్వడానికి, విషయంగా చూడాలి తప్పితే వ్యక్తులను చూడాల్సిన అవసరం లేదు. నేను ఎవరో అడిగితే చెప్పాను, ఒక బీజేపీ నాయకుడిని ఎవరైనా కొట్టినా సరే నేను మద్దతు ఇస్తానని చెప్పాను. ఎవరిని కొట్టకూడదు. ఒక బీజేపీ నాయకుడిని చర్చల్లో భాగంగా ఎవరైనా వెళ్ళి కొట్టారనుకోండి, తప్పని చెప్తాం కదా, మీరు చెప్పరా, నేను కూడా చెప్తాను. అంచేత మనిషి ఎవరనేది ఇంపార్టెంట్ కాదు, విద్వేషం కరెక్టా కాదనేది ఇంపార్టెంట్. ఇక్కడ నేను నిన్న ప్రెస్ మీట్లో చాలా విస్తారంగా మాట్లాడాను. చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటి విషయాల్లో రోజువారీగా పని తీవ్రత పెరిగిపోతున్నది. హిందూ మతం యొక్క శిబిరంలో ఎంటర్ అయ్యి
మతోన్మాదుల్ని ఛాలెంజ్ చేయడం నాకు తెలిసి భారతదేశంలో ఎవరు చేయలేదు. ఒక వ్యూహ ప్రకారం మేము ఈ పని చేసుకుంటూ వచ్చాం, విజయశంకర్ స్వామి గారు, నేను. ఇవాళ భారతదేశంలో హిందూ మతంలో నిలబడి మీరు హిందువులు కాదు అని మతోన్మాదుల్ని ఛాలెంజ్ చేసే కేంద్రాలను మేము నిర్మించే ప్రయత్నం చేశాం. నా దృష్టిలో ఇది వ్యూహం రీత్యా చాలా కరెక్ట్ అయినటువంటి చర్య. ఈ పని చాలామంది ఏమంటారంటే రమణమూర్తి గారు చాలా మారిపోయాడు, గడ్డం కూడా పెంచాడు అని. గడ్డం పెంచలే, పెరిగింది. నేనేం మారలేదు. విజయ విహారం పత్రిక నడిపినప్పుడు లేదా అంతకుముందు కనీసం 40-45 సంవత్సరాల నుంచి నేను ఉద్యమంలో ఉన్నాను. ఈ కాలం అంతట్లోనూ నా జీవితంలో దాదాపుగా ఇప్పుడు నేనేం మాట్లాడుతాను అదే సూత్రాలకు కట్టుబడ్డాను తప్పితే ఏ రకమైన డీవియేషన్ లేదు. చాలామంది దాన్ని గుర్తుపట్టకపోతే నా తప్పు కాదు, నేను మారింది ఏమి లేదు. ఇక్కడ నేను చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే నేను ఇవాళకి కూడా ఏ ఒక్క మతానికి కట్టుబడిన మనిషిని కాదు. మా సంస్థల్లో మతం పట్ల నిషేధం కూడా ఉండేది. ఎవరైనా ఒక మత కార్యక్రమంలో పాల్గొంటే మేము నోటీస్ ఇచ్చేవాళ్ళం. అలాంటి వాళ్ళం మేము. హేతు జిజ్ఞాస అనేటువంటిది మేము అనుసరించే నియమాల్లో చాలా ముఖ్యమైనది. నేను చాలా చోట్ల చెప్పాను, నేను భక్తుడిని కాదు. ఇంకా భక్తి కళా సమ్మేళనాలు నిర్వహించి దానికి అధ్యక్షత వహించి చెప్పాను. జిఆర్ స్వామి గారి సమక్షంలో భారీ కార్యక్రమం పెట్టి ఆయన రిక్వెస్ట్ మీద భారీ కార్యక్రమం మొత్తం అందరినీ నేనే తరలించాను, 600-700 మందిని. అన్ని రకాల మత పెద్దల్ని కూడా ఆయన పక్కన, ఇవన్నీ షరతు మొదటే పెట్టిన తర్వాత ఆయన మీరు అధ్యక్షత వహించండి అని చెప్పాడు నాకు క్రితం రోజు. బాగుండదండి, నేను గుడికి వెళ్ళేవాడిని కాదు, దండం పెట్టేవాడిని కాదు, నాకు దేవుడు ఉన్నాడని నేను ఎక్కడ చెప్పలేదు, దేవుడు లేడని కూడా చెప్తూ ఉంటాను నా వరకు. అట్లాంటప్పుడు నేను అధ్యక్షత వహిస్తే బాగుండదేమో. లేదంటే మీరు కొన్ని విలువలకు కట్టుబడినటువంటి ఒక ఋషి వంటి వారు, మీ సంస్థలో కొన్ని నియమాలు నేను చదివాను, బాగున్నాయి, మీరే అధ్యక్షత వహిస్తే బాగుంటుంది నేను అనుకుంటున్నాను. నేను కంట్రోల్ చేస్తాను, మీటింగ్ నేనే మొబిలైజ్ చేస్తాను అంటే కంట్రోలర్నే అధ్యక్షుడు అంటారు, మీరు అధ్యక్షత వహించండి, నా మాట వినండి అని ఆయన చెప్పాడు. అన్నిసార్లు ఆయన చెప్పడంతో నేను అధ్యక్షత వహించాను. అధ్యక్షత వహించిన సభలో శైవము, ద్వైతము, అద్వైతము సమస్త శాఖల నుంచి కూడా తీసుకొచ్చాం. నారాయణమ్మ గారిని ఆయన పక్కన కూర్చోబెట్టాం. మా దగ్గర 4-5 లక్షలు పోయింది ఆవిడ మాట్లాడింది ఆ సభలో, మా ఛానల్లో. అలాగే షిరిడి సాయిబాబా శాఖ నుంచి వచ్చినటువంటి వాళ్ళని కూర్చోబెట్టాం. ఇలా అన్ని సాంప్రదాయాల నుంచి వారి పక్కన సమానమైనటువంటి స్థాయిలో కూర్చోబెట్టాం. నేను అధ్యక్షత వహించి మాట్లాడాను. నేను మాట్లాడుతూ నేను చెప్పిన హైందవ భక్తి కళా సమ్మేళనం అనే మాటను నేను కాయిన్ చేశాను. దాని డిజైన్ మొత్తం నేను చేశాను. అది చేసినప్పుడు నేను చెప్పినటువంటి మాట ఏంటంటే నేను భక్తుడిని కాదని చెప్పాను. ఆ ప్రసంగాలు ఇప్పుడు కూడా మా ఛానల్లో దొరుకుతాయి. నేను ఎప్పుడు మాట్లాడినా ఇదే మాట్లాడతాను. జిఆర్ స్వామి గారి తర్వాత అర్చక శిక్షణ శిబిరాలు నడిపారు ఎస్సీబీసీ ఎస్టీలకి. అంటే నన్ను స్పీకర్గా రమ్మంటే నేను గుడికే వెళ్ళాలంటే దండం పెట్టండి, నేను వెళ్తే బాగుండదేమో అర్చకులకు మాట్లాడడానికి అని చెప్పాను. లేదండి మళ్ళీ మీరు కొన్ని విలువలు కట్టుబడతారని ఇవన్నీ చెప్పి మీరు వస్తేనే బాగుంటుంది. మరొక మాట కూడా ఏం చెప్పారంటే ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు అనేది మీరే అంటించారు మా తలలోను అని చేత మీరు రావటం సబబు, ఎందుకంటే ఇది ఎస్టీ పురోహితుల యొక్క మీటింగు, అదేవిధంగా శిక్షణ శిబిరం, అదేవిధంగా ఎస్సీబీసీ తెలంగాణ 2 సందర్భాల్లో వారు పిలిస్తే నేను వెళ్ళాను. అది కూడా ఈ వద్దని చెప్పే వెళ్ళాను. వెళ్ళినప్పుడు కూడా నేను మూర్తికి కాదు స్ఫూర్తికి భక్తుడని కూడా స్పష్టంగా చెప్పాను. పదే చెప్పాను. అని చేత దేర్ ఇస్ నో డీవియేషన్ అట్ ఆల్. ఐ నెవర్ సెడ్. ఇప్పటిదాకా నేను రామభక్తుడని, కృష్ణ భక్తుడని చెప్పిన ఒక వీడియో కూడా లేదు, నేను చెప్పలేదు. నేను సాయిబాబా ఉద్యమంలో బ్రహ్మకుమారులతో పాటు సాయిబాబా ఉద్యమం, బ్రహ్మకుమారి, మేము ఆర్ఎస్ఎస్ ఆ యొక్క సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకంటే చాలాసార్లు ఒక అడుగు ముందున్నాం. వీడు ఇక్కడికి పోతాడు, మనం ముందర పోవాలి. అంచేత వాళ్ళు మతోన్మాదం ఏం చేస్తుందంటే మొట్టమొదట ఆ మతానికి హాని చేస్తుంది. చాలామందికి ఈ విషయం పట్ల క్లారిటీ లేదు. పాకిస్తాన్ ఎందుకు ఏర్పాటు చేశారంటే ముస్లింల యొక్క రక్షణ గురించి ఏర్పాటు చేశారు. అక్కడికి ఏర్పడిన తర్వాత పాకిస్తాన్లో ఆల్మోస్ట్ 80% మసీదుల మీదను, దర్గాల మీదను, చివరికి దర్గాలు అయితే 100% అని చెప్పొచ్చు, అన్నిటి మీద దాడులు జరిగినాయి, బాంబు దాడులు జరిగినాయి. మహమ్మద్ ప్రవక్తకి ఆయన పుట్టినరోజు సందర్భంగా ర్యాలీలు తీస్తారు, ఆ ర్యాలీల మీద బాంబు దాడులు జరిగినాయి. భారతదేశంలో జరగలేదు. అంటే నువ్వు ఎక్కడ పెట్టావు అక్కడ మొదలేదు. ఎందుకు అంటే నువ్వు ఎవడ ముస్లిం కాదో డిఫైన్ చేయడం మొదలు పెడతారు. మొట్టమొదటి అహ్మదీల్ని ముస్లింలు కాదని వాళ్ళ మీద ద్వేషించి వాళ్ళ సమాధుల్ని కూడా తవ్వి బయట పారేశారు, కబ్రస్థాన్ నుంచి తవ్వి వాళ్ళ మసీదుల మీద దాడి చేసి మసీదుని పేరు పెట్టడానికి వీల్లేదని. తర్వాత నెక్స్ట్ టార్గెట్ అహ్మదీస్, తర్వాత షియాసు, తర్వాత హజారా షియాసు, తర్వాత బరేల్వీసు, ఇట్లా వరుసగా. నాకు దానిపైన స్టడీ ఉంది. నా దగ్గర సుమారు 5-6 షెల్ఫ్ల మెటీరియల్ ఉంటుంది ఒక్క పాకిస్తాన్ మీద. నేను రాశాను, వేల పేజీలు రాశాను.
అయితే ఇది నేను చెప్పాను, ముస్లిం మతం ఇస్లాంకి హాని చేసిందని చెప్తున్నాను నేను. హిందూ మతానికి హాని చేయడం తర్వాత మాట. అదేవిధంగా హిందూ మతం అనేది మొట్టమొదట ఈ ముస్లిమ్స్కి మరెవరికి హాని చేసే మాట దేవుడికి మొట్టమొదటి హిందూయిజాన్ని నాశనం చేస్తుంది. ఎందుకంటే హిందూయిజానికి వ్యతిరేకమైన విషశక్తి అది. ప్రతి మతంలో పనికొచ్చే విషయాలు ఉన్నాయి, పనికిరాని విషయాలు ఉన్నాయి. ప్రతి మతంలో గొప్ప విషయాలు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. ఏ మతం పర్ఫెక్ట్ కాదు, ఏ మతం పనికిరాంది కాదు. మతాలను ద్వేషించడం చాలా తప్పు. మతం వేరు, మతోన్మాదం వేరు అని నేను 25 సంవత్సరాల నుంచి రాస్తున్నాను. నా సిద్ధాంతం అది. మతం వేరు, మతోన్మాదం వేరు. మతాన్ని నాకు లేదు, నేను మతస్థుడిని కాదు అనుకునే వాళ్ళు 1,000,000 మందికి ఒకళ్ళో ఇద్దరు ఉంటారు. ఈ ఒకళ్ళో ఇద్దరిని పట్టుకుని మీరు మతోన్మాదంతో యుద్ధం చేయలేరు. వాళ్ళంతా కలిపితే భారతదేశంలో 200-300 మంది వస్తారు. వాళ్ళు ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టుకుంటారు, కానీ మతోన్మాదం మీద యుద్ధం చేయలేరు. మీరు మతోన్మాదం మీద యుద్ధం చేయాలంటే యూ మస్ట్ అప్రోచ్ రిలీజియస్ పీపుల్. మతస్థుల దగ్గరికి వెళ్ళాలి. మతాన్ని ద్వేషించి మతోన్మాదం ఒకే కట్ట కింద కడితే చాలా తప్పు అవుతుంది. చాలామంది మిత్రులు చేసే తప్పు ఇదే. వాళ్ళు మతాన్ని మతోన్మాదం రెండు కలిపి కింద కట్టి మతం ఎలాగైనా తప్పే అని, మతం ఉన్నంతసేపు మతోన్మాదం రాక తప్పదని విచిత్రమైన సిద్ధాంతాలు చేస్తూ ఉంటారు. దానివల్ల మతస్థులకి వేరే దారి లేదు. మనం అన్ని దారులు మూస్తే వాడు అట్టే వెళ్తాడు. మేము ఇంకో దారి తెరిచాం. మతం వేరు, మతోన్మాదం వేరు అని. మతం అనేది తప్పేం కాదు. దాంట్లో నోబెల్ వాల్యూస్ చాలా ఉన్నాయి. ప్రతి మతంలో ఉన్నాయి. క్రిస్టియానిటీలో ఉన్నాయి, ఇస్లాంలో ఉన్నాయి, హిందూ మతంలో ఉన్నాయి. ప్రతి మతంలోనూ పనికిరాని విషయాలు ఉన్నాయి. ఆ మతం అనేది గతంలో ఉన్నట్టు ఇప్పుడు లేదు. ప్రతి మతం సంస్కరణ ద్వారా మారుతూ పరిణామం చెందుతూ ఉంటుంది. ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు. హిందూ మతం మారింది గతంలో ఇక్కడంటే ఇప్పటికి. అలాగే ఇస్లాం మారింది, క్రిస్టియానిటీ మారింది, భవిష్యత్తులో కూడా మారుతుంది. ఆ మతం యొక్క పరిణామం, మతంలో సంస్కరణ అనేది ఆ మతస్థులు చేసుకోవాలి, బయట వాళ్ళు చేయలేరు. బయట వాళ్ళు చేస్తే కనుక గుడ్డు బయట నుంచి పగల కొడితే పగిలిపోతుంది, లోపల నుంచి పగల కొడితే పిల్ల వస్తుందని చెప్పినట్టుగా లోపల నుంచి వస్తే ఫలవంతమైనటువంటి మార్పు వస్తుంది. మేము లోపల మార్పు గురించి ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని నేను చాలా వేదికల మీద ఏం చెప్పానంటే, హిందూ మతంలో ఆధ్యాత్మిక ప్రజాస్వామిక విప్లవం అని చెప్పాను. హిందూ మతంలో ఉన్నటువంటి విద్వేషం, హిందూ మతంలో ఉన్నటువంటి అసమానత్వాన్ని బోధించే అంశాలు ఏమున్నాయో వాటిని సమూలంగా తుడిచిపెట్టడం మా టార్గెట్ అని చెప్పాను. నేను మత వేదికల మీద చెప్పాను ఈ విషయాన్ని. వాటిని ఎక్కడ ఉండనేమో అని చెప్పాను. ఎక్కడున్నా సరే అని చెప్పాను. ఎక్కడెక్కడ ఉన్నాయో నాకు తెలుసు అని చెప్పాను. వాటిని తుడిచిపెట్టే కార్యక్రమాన్ని, ఆ మతంలో ఉన్న గొప్ప విలువలను ఎత్తిపట్టుకుని చేస్తామని చెప్పాను. సమానత్వ సూత్రాన్ని ఎత్తిపట్టుకుంటాం ఋగ్వేదంలో, దాన్ని పట్టుకుని అసమానత్వాన్ని నిర్మూలిస్తాం. ఇదే పని మాకు. అంతేకాదు, ఎవరు అసమానత్వాన్ని సమర్థిస్తున్నారో, ఎవరు విద్వేషాన్ని సమర్థిస్తున్నారో, ఎవరు హిందూ మతానికి వ్యతిరేకంగా వాళ్ళ మత వ్యతిరేకులు